వెల్కమ్ బ్యాక్ టు టాప్ న్యూస్. ఇప్పుడు తెలంగాణ టాప్ 9 న్యూస్ చూద్దాం. మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ సంగారెడ్డిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అలాగే కొన్ని అభివృద్ధి పనులను ప్రారంభించారు. తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని, అయితే ప్రతిపక్షాలు మాత్రం ఓర్వలేక నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని మంత్రులు విమర్శించారు. హైదరాబాద్ ఐఎస్ సదన్ బాలాజీనగర్లో 40 లక్షల వ్యయంతో చేపట్టిన మంచినీటి పైప్ లైన్లను డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మైనంపల్లి హనుమంతరావు, కార్పొరేటర్ సామస్వప్న, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓల్డ్ సిటీని గోల్డెన్ సిటీగా మార్చడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని డిప్యూటీ సీఎం ఈ సందర్భంగా అన్నారు. ట్రాఫిక్ పోలీసులు భద్రాచలంలో ప్రజలతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. హెల్మెట్ వాడకపోవడం వల్ల ఇటీవలి కాలంలో భద్రాచలం ప్రాంతంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో హెల్మెట్ వాడకం మీద అవగాహన పెంచడం కోసం ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో జోరుగా సాగుతున్న గుట్కా వ్యాపారానికి పోలీసులు బ్రేకులు వేశారు. నగర శివార్లలో గుట్కాలు అక్రమంగా నిల్వ ఉంచిన ఒక గోదాం మీద పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. గణి అనే వ్యక్తికి చెందిన గోదాంలో 125 బస్తాల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 30 లక్షల వరకు ఉంటుందని అంచనా. కేంద్ర ప్రభుత్వం గ్రానైట్ పరిశ్రమపై 28% పన్ను విధించడాన్ని నిరసిస్తూ ఖమ్మంలో గ్రానైట్ వ్యాపారులు, కార్మికులు ఆందోళనకు దిగారు. భారీ ప్రదర్శన నిర్వహించారు. కలెక్టరేట్ ముందు నిరసన తెలిపి కలెక్టర్కి వినతిపత్రం సమర్పించారు. కేంద్రం ఇప్పటికైనా స్పందించకపోతే జూన్ 2న ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర దీక్షకు దిగుతామని హెచ్చరించారు. హైదరాబాద్లోని మూసాపేటలో శనివారం రాత్రి తన మీద దాడికి ప్రయత్నించిన కుక్కలను ధైర్యంగా ఎదిరించిన బాలుడి కథనం టీవీ9లో ప్రసారమైంది. ఈ కథనం జీహెచ్ఎంసీ అధికారులు కదలిక తెచ్చింది. దాంతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వీధి కుక్కలు పట్టుకుని తరలించారు. కుక్కల బెడద తొలగడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలంలో గాలివాన బీభత్సం సృష్టించింది. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచాయి. దాంతో మండలంలోని పోలిసెట్టిపల్లి గ్రామంలో 84 ఇళ్ల మీదున్న రేకు కప్పులు లేచిపోయాయి. గ్రామంలోని పంట పొలాలు మొత్తం ధ్వంసమైపోయాయి. చెట్లు విరిగి రోడ్డు మీద పడ్డంతో రవాణాకు అంతరాయం కలిగింది. ఇంటింటికి బీజేపీ నినాదంతో 2019 ఎన్నికలకు ఆ పార్టీ సన్నద్దమవుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకుడు ఇంద్రసేనారెడ్డి ఖమ్మం అర్బన్ మండలంలో పర్యటించారు. ఎస్సీ కాలనీలో సహపంక్తి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా ఇంద్రసేనారెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వం మీద విమర్శలతో విరుచుకుపడ్డారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం బూచినెల్లిలో జరిగిన బీరప్పస్వామి జాతర ఉత్సవాలకు ఎమ్మెల్సీ మహమ్మద్ ఫరీదుద్దీన్ హాజరయ్యారు. ఉత్సవాల్లో స్వామివారి కళ్యాణం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయ జాతరలు గ్రామీణ ఐక్య జీవనానికి ప్రతీకలుగా నిలుస్తాయని ఫరీదుద్దీన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.